నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. జ్యేష్ఠ శుక్లపక్ష దశమి వచ్చేస్తోంది. రేపు 24వ తారీఖు దశపాపహార దశమిగా జరుపుకునేటటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. మరి ఈ దశపాపహార దశమి ఎట్లా వినియోగించుకోవాలి, ఏమిటి ఆ రోజుకున్నటువంటి ఆ వైశిష్ట్యం, ఒకసారి మీ ద్వారా. దశ పాపహర అని పేర్లోనే ఉంది కదా పద్మిని. దశ పాపాలు అంటే మనం చేసినటువంటి దశ పాపాలు కూడా తొలగిపోయే రోజు. మనకు భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఈ రోజు ప్రత్యేకంగా నువ్వు చేసిన కర్మలు, నువ్వు చేసిన పాపాలు తొలగించే రోజు అని చెప్తాడు. చాలామంది తెలిసి చేస్తారు పాపాలు, కొంతమంది తెలియక కూడా పాపాలు చేస్తారు. ఇవి ఏంటి అంటే ముందు శరీరంతో చేసే పాపాలు. శరీరంతో చేసే పాపాలంటే అక్రమ సంబంధాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బాగా అక్రమ సంబంధాలు. నెక్స్ట్ మనం రేపులు ఇలాంటివన్నీ చూస్తాము. వాళ్ళకి ఇష్టం ఉన్న లేకుండా చంటి బిడ్డలతో సహా చేస్తున్నారు. ఇవన్నీ కూడా శరీరంతో చేసి వాటి కిందకు వస్తాయి. అవి 3 రకాల కర్మలు ఉంటాయి అన్నమాట. తర్వాత నోటితో చేసే కర్మలు ఉంటాయి. నోటితో అంటే ఎప్పుడు ఒకరిని కించపరచటము, ఒకరిని అనటము, ఒకరిని హేళన చేయటము, వాళ్ళే గొప్పగా మాట్లాడటము, ఇతరులని చాలా చులకనగా మాట్లాడటము, లేదా వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేయటము. కరెక్ట్. గాసిపింగ్ అంటారు దీన్ని కదా. వాళ్ళ ముందేమో చక్కగా మాట్లాడతారు, వెనకేమో గాసిపింగ్. వాళ్ళకి అంటే ఇది కుళ్ళుతో చేస్తారో కుతంత్రంతో చేస్తారో తెలీదు. అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అనే భయంతో కూడా వాళ్ళు ఎదిగిపోతున్నారని, ఎదగలేకపోతున్నాను అని ఇలాంటివి. నెక్స్ట్ ఒకరి ధనం అపహరించుదామని చూడటం, ఒకరిని మోసం చేయాలని చూడటం, ఒకరిని అన్యాయంగా చంపుదామని చూడటం, ఇవన్నీ కూడా పాపాల కిందకే వస్తాయి. ఒకరిని ఇప్పుడు ఈ కిడ్నాపులు అలాంటివి చేస్తూ ఉంటారు. చాలామంది కనబడట్లేదు అంటారు పిల్లలు, అది ఇంకా మహాపాపం. దొంగతనము మహాపాపం. ఇవన్నీ దశ పాపాల కిందకి వస్తాయి. దొంగతనాలు, అలాగే ఒకరి డబ్బు మీద కన్నేయటము, అలాగే వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు చాలామంది ఇళ్ళల్లో, వాళ్ళే దొంగతనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మినట్టే నమ్మించి దొంగతనాలు చేస్తారు. ఇవన్నీ కూడా పాపాల కిందకే వస్తాయి. నెక్స్ట్ పశుపక్షాదుల్ని చూడకపోవటము, వాటిని అన్యాయంగా హింసించటము. మనము నిన్నో చూసాం ఒక వీడియో వైరల్. చంటి బిడ్డను ఒక అతను కాళ్ళు 2 పట్టుకొని ఇలా 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 ఊపుతున్నాడు. అందరు దుమ్మెత్తిపోసి తిట్లు. అసలు చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది ఇలా ఊపుతుంటే? ఒక కోడి కాలు పట్టుకొని ఇలా ఇలా ఊపినట్టు అది వైరల్ అయ్యి అలాంటివి ఇవన్నీ కూడా. అంటే పిల్లలకి నోరు ఉండదు కదా. అసలు చైల్డ్ అబ్యూస్ చేసే వాళ్ళని నిజంగా చంపేయాలి. వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. నీ కామవాంఛలు తీర్చుకోవడానికి చంటి బిడ్డలు, నీవన్నీ తీసుకోవడానికి చంటి బిడ్డలు. అసలు భయంకరం. అందుకే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో మనం అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలి. అలాంటి రోజుల్లో ఉన్నాం. ఎవరిని నమ్మలేము. ఆటో డ్రైవర్ని, బస్ డ్రైవర్ని, ఎవరిని కూడా వెళ్తున్నా కూడా మన వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఉండాలి. ఇలాంటివి ఈ దశ పాపాలు ఇవన్నీ కూడా పాపాల కింద వస్తాయి. హరించాలంటే ఆ రోజు గంగా నదిలో స్నానం చేయాలి. ఇలా గంగా నది అంటే కాశీలో అయితే విశేషంగా కాశీ గంగ ఉంటుంది. అక్కడికి వెళ్ళలేమండి. చాలామంది గంగ తెచ్చి ఇంట్లో ఉంచుకుంటారు. బకెట్ నీళ్ళల్లో గంగ వేసుకోవచ్చు. లేదా మీరు స్నానం చేస్తున్న నీటిలోనే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకోండి, నీళ్ళు శుద్ధి అవుతాయి. అలాగే రోజు వాటర్ వేసుకోండి, దాన్ని గంగాజలంగా భావించండి. లేదంటే మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి జలం తెచ్చుకొని ఉంటారు, ఆ జలాన్ని వేసి చక్కగా అందులో స్నానం ఆచరించండి. స్నానం చేయటం వల్ల, నేను చెప్పే స్తోత్రం చదువుకొని స్నానం చేయటం వల్ల గంగాదేవి మీ యొక్క నెగిటివిటీని తొలగిస్తుంది. అంటే ప్యూరిఫై చేస్తుంది. అంటే పాపాలు చేసేసి స్నానం చేస్తే పోతా అంటే మాత్రం నేను ఒప్పుకోను. తెలిసో తెలియకో జరిగిన పాపాలకు ప్రక్షాళన. ఇక మీదట నేను చెయ్యను ఈ పాపము, నా వల్ల తెలుసో తెలియకో జరిగింది, ఒక్కసారి ప్రాయశ్చిత్తం అడుగుతున్నాను జీవితంలో అని అడిగి చేయండి. అప్పుడు దొరుకుతాయి కానీ, అప్పుడు తీరుతాయి కానీ ఊరికే మాత్రం తీరవు పాపాలని.
చేసిన పాపం చెప్తే పోతుందని పెద్దవాళ్ళు నానుడిది యాక్చువల్. నానుడు. అట్లీస్ట్ మనుషులకు చెప్పలేం, గంగమ్మకైనా చెప్పండి అమ్మ తల్లి తెలియకుండా చేసాం లేదా తెలిసే చేసాం, ఈసారికి క్షమించు అని అనుకోవాలి. రైట్. ఇలా స్నానం ఆ రోజు విశేషంగా గంగా భగవతి వ్రతం చేస్తారు. ఆ వ్రతాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది ఈ స్నానం వల్ల. చక్కగా శుద్ధిగా స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకొని స్వామికి ప్రాయశ్చిత్తం అడిగి స్వామి దగ్గర కూర్చొని దీపం పెట్టుకొని మనం ఏదైతే స్తోత్రం చెప్తున్నామో ఆ స్తోత్రాన్ని చదువుకోవచ్చు, గంగాష్టకం చదువుకోవచ్చు. అలాగే మనం చెప్పేది ఇది మాత్రము స్నానం చేసేటప్పుడు నెగిటివిటీని తొలగిస్తుంది. అలాగే మనకుండే ఆరా కూడా చేంజ్ చేస్తుంది. ఇది హీలింగ్ అండ్ మనకు వచ్చే అబ్స్టెకల్స్ని రిమూవ్ చేసే గంగాదేవి కష్టాలని కూడా తీర్చేసి కష్టాలు అడ్డంకులు. వాటర్ ఈజ్ అన్ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఆ వాటర్ ద్వారా ఇది కూడా మనకి క్లెన్స్ అవుతుందండి, ఓరా క్లెన్స్. అయితే ఓం హిలి హిలి, ఓం హిలి హిలి మిలిమిలి గంగే దేవి నమః, ఓం హిలి హిలి మిలిమిలి గంగే దేవి నమః అని చదువుకోవాలి. అని చదువుకుంటూ చేయాలి. స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని పఠించాలి. ఒకవేళ బీజ మంత్రం కూడా చేసుకుంటాము అంటే ఓం హ్రీం శ్రీం గంగాయే స్వాహ, ఓం హ్రీం శ్రీం గంగాయే స్వాహ, ఓం హ్రీం శ్రీం గంగాయే స్వాహ అని ఆ రోజు గంగాదేవిని స్మరించుకునే రోజు మనకి అవకాశం ఇచ్చారు. గంగాష్టకం చదువుకోవటం వల్ల కూడా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని మన స్కాంద పురాణం కూడా తెలుపుతుంది. అద్భుతం అక్క. అలాగే ఆంజనేయుడి వివాహం కూడా చేస్తారు. ఒక పాయింట్ ఊరికే క్లుప్తంగా. అలాగే ఆంజనేయుడు బ్రహ్మచారి అంటారు, కానీ నాయనని నవబ్రహ్మగా కూడా చెప్తారు. ఆ భవిష్యత్తు పురాణంలో నవబ్రహ్మగా కూడా చెప్తారు. అయితే అదే రోజు చాలా విశేషం ఉంది పద్మిని. మనకి హనుమంతుడిని మనము బ్రహ్మచారిగా చెప్పుకున్నా కూడా మనకి బ్రహ్మ వైవర్తి పురాణం ప్రకారము ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడు కుమార్తె అయినటువంటి సువర్చలాదేవికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఎందుకు అంటే మనకి రాబోయే కాలంలో 9వ బ్రహ్మస్థానంలో ఆంజనేయ స్వామి స్వయంగా ఉండబోతున్నారు కాబట్టి ఆయనకి స్త్రీ శక్తి తోడవ్వాలి కాబట్టి ఫెమినైన్ ఎనర్జీ చాలా అవసరం కాబట్టి ఈ వివాహానికి నిశ్చయించి సూర్యభగవానుడు ముందుకు రావటం జరుగుతుంది. అందుకే ఆ రోజు చాలా మంది ఆంజనేయ స్వామి సువర్చలాదేవి వివాహ కళ్యాణం కూడా జరిపిస్తారు. దానికి అర్థం కాదు ఎందుకు ఇలా జరిపిస్తున్నారు, ఆయన బ్రహ్మచారి కదా అని. అవును, బ్రహ్మభాగవత పురాణం ప్రకారం ఇది ఉన్నటువంటి ఒక విషయం. ఇది ప్రత్యేకంగా కొంతమందికి తెలుస్తుంది, అందులో నీకు కూడా తెలిసే విషయం. గురువు ద్వారా అలా మనం దీని గురించి డిస్కస్ చేసుకొని ఈ విషయాన్ని చెప్తున్నాం ఇప్పుడు. అలా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అయినా కూడా ఆయనకి స్త్రీ శక్తి తోడైతేనే ఆ 9వ బ్రహ్మస్థానం వస్తుంది కాబట్టి ఆయనకి వివాహం జరిపించిన తర్వాతే ఆ స్థానంలో కూర్చోబెడతాము అని చెప్పారు. అందుకే ఆ రోజు చాలా మంది భక్తులు కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి సువర్చలాదేవి వివాహ వేడుకని జరిపిస్తారు, కళ్యాణాన్ని జరిపిస్తారు. బ్యూటిఫుల్. అద్భుతంగా వివరించారక్క. దశపాపహర దశమి నిజంగా ఆ సమయంలో ఎవరైనా కాశీలో గనక ఉంటే వాళ్ళ అదృష్టం ఖచ్చితంగా. అక్కడ చక్కగా స్నానం చేసుకుని గంగమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వాళ్ళు పొందాలి. అక్కడ కాకపోయినా అసలు భూమి మీదకి వచ్చింది గంగమ్మ మనందరినీ ఉద్ధరించడం కోసం. నీళ్ళల్లో ఆవిడ ఉండే తీరుతుంది. భగీరథుడు ఎంతో తపం ఆచరించి భూలోకానికి గంగమ్మ వస్తేనే ఈ భూలోకం అంతా కూడా బాగుంటుంది అని చెప్పి గంగమ్మని పిలిచినందుకు గంగమ్మ కోసం మనం చేస్తున్నటువంటిది. అంటే గంగమ్మ ప్రార్థన, మన యొక్క పాప ప్రక్షాళన రెండు ఖచ్చితంగా. అద్భుతంగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.